మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లాపూర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎల్లాపూర్ గ్రామంలో అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వేలును, ముక్కును, మరి ముఖాన్ని కూడా ఇట్లా విరగొట్టడాన్ని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గమైన చర్య ఈ దుండగులకే మరి అవుతుంది కాబట్టి అలాంటి దుండగులను వెంటనే చట్టం అనేది ఉన్నది కాబట్టి పోలీస్ చట్టము మరి చర్యలు తీసుకొని వెంటనే శిక్షించాలి, అవసరమైతే జైలు పంపాలి, దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కళాకారునిగా ఒక దళిత బిడ్డగా మేము హెచ్చరిస్తున్నాం. దీనిపైన ఎవరైనా స్పందించకుంటే మరి దానికి ఎంతటి దానికైనా త్యాగానికి పోరాటం చేస్తాం. అవసరమైతే ఆటపాటలతోటి ధర్నాలు నిర్వహిస్తామని ఎల్లాపూర్ గ్రామంనంతా దిగ్బంధం చేసి ఆ దుండగులను వెంటనే శిక్షించాలని ఆలోచన చేసి మరి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా వెంటనే పొద్దున్న పోవడం జరిగింది. ఆ దుండగులను వెంటనే శిక్షించినట్టయితేనే, జైలు పంపించినట్టయితేనే రేపు ఇంకా అంబేద్కర్ గారి పైన కానీ ఇంకా వేరే విగ్రహాల పైన కానీ ఇట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా మరి కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో అర్ధరాత్రి రాజ్యాంగం రాసిన నిర్మాత చేయిని ధ్వంసం చేయడము ఇది ఎంతవరకు సమాజము? ఆ చేయిని ఇరగొట్టిన దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను శిక్షించి జైలుకు పంపాలని చెప్పేసి దళిత పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జిగా మేము ఖండన చేస్తున్నాం.